దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. లేక 3 నుంచి వచనాలు కలుస్తున్నాయి, 3 నుంచి చదువుకుందాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారన్నదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. అందరం మన హృదయాల్లో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నీ స్వరాన్ని వినిపించు, నీ యొక్క స్వరాన్ని నాకు వినిపించు, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని ప్రభుని అడుగుదాం. నువ్వు నాతో మాట్లాడయ్యా, నీ చల్లని మెల్లని స్వరాన్ని నాకు వినిపింప చేయండి. నాతో మాట్లాడే దేవుడు అని నేను నమ్ముచున్నాను. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా, నాతో మీరు మాట్లాడండి, నాతో మీరు మాట్లాడండి. నీ సేవకుడు మాట్లాడుతూ ఉండగా మనుష్య స్వరము కాదు ప్రభువా, దేవుని స్వరం నాకు వినిపింప చేయండి. దేవుని స్వరము వినిపింప చేయండి. దేవుని స్వరం ప్రభువా, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడి మీరే మహిమ పొందుదురని ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో స్థానిక సంఘం ఏర్పాటు చేసిన కూడికి బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని వింటుండగా మా హృదయాల్లో కార్యం జరిగించుదురని యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పేతురు పత్రిక అపోస్తులుడైన పేతురు రాసిన పత్రిక. పేతురు అనగా రాయి అని అర్థం. పేతురు అనే పత్రాస్ అంటే రాయి. పేతురు పేరు సీమోను, కానీ దేవుడు పేతురు పేరును మార్చాడు. నువ్వు రాయిగా ఉంటావన్నాడు. పేతురు యేసు ప్రభు గురించి అబద్ధం ఆడాడు. నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. సిలువకు వెళ్ళే ముందు యేసు ప్రభు వారు పేతురుతో చెప్పాడు, 3 సార్లు నన్ను నువ్వు తెలియదని బొంకుతావని చెప్పాడు. అలా బొంకినప్పుడు కోడి కూసింది. ఆయన మనసులో పశ్చాత్తాపడ్డాడు. తప్పు చేసిన దానికి పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. అయ్యా, పొరపాటు చేశానని దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకున్నాడు. పేతురు లెగిసిన కెరటం వలె, ఉవ్వెత్తున లెగిసిన కెరటం వలె పేతురు దేవుని కొరకు గొప్ప సేవ చేశాడు. పేతురు సువార్త ప్రకటించగా 3000 మంది 4000 మంది యేసుప్రభుని నమ్ముకున్నారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 3000 మంది, తర్వాత 4000 మంది యేసుప్రభునందు విశ్వాసం ఉంచారు. పేతురు యూదుల మధ్య సువార్త చేశాడు. పౌలు అన్యజనుల మధ్య సువార్త ప్రకటించాడు. పేతురు ఆదిమ సంఘానికి ఒక స్తంభముగా ఉన్నాడు. యెరూషలేములో శ్రమలు వచ్చాయి. యెరూషలేములో ప్రజలందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా చెల్లాచెదురైపోయారు. చెల్లాచెదురైపోయినటువంటి క్రైస్తవులకు పేతురు ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. వారు చాలా శ్రమలో ఉన్నారు, వారు కన్నీటిలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వారు వేదనలో ఉన్నారు, వారు శ్రమలో ఉన్నారు. అటువంటి వారికి పేతురు పత్రిక రాస్తాడు. ఈ కొంచెం కాలము శ్రమలు ఉన్నాయి, కానీ తర్వాత మనకు మహిమ ఉంది. పేతురు యొక్క సందేశం ఏమిటంటే, శ్రమలు తప్పకుండా విశ్వాసికి కలుగుతాయి. శ్రమలు తప్పకుండా వస్తాయి క్రైస్తవునికి. శ్రమలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అని అంటే, వినండి, శ్రమలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అని అంటే విశ్వాసాన్ని మరింత బలపరచడానికి. అగ్ని వంటి శ్రమలు అంటాడు. బంగారము కంటే విలువైన మీ యొక్క విశ్వాసం అని అంటాడు. విశ్వాసానికి పరీక్ష అంటాడు శ్రమలు. ఇక్కడ కూర్చున్న వారిలో చెప్పండి, నాకు ఎప్పుడు శ్రమ రాలేదన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరుండరు. యేసుప్రభు నమ్ముకుంటే శ్రమలు రావు అనేది అబద్ధం. యేసుప్రభు నమ్ముకున్నా సరే శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలు మంచికి వస్తాయి. మంచికంటే
దానివల్ల ఒక మేలు జరుగుద్ది. కష్టం వలన, కన్నీరు వలన, ఉపద్రవం వలన, అప్పులు, సమస్యలు, అవమానం, నింద, కొన్నిసార్లు మనం తప్పు చేయకుండానే తప్పు మోపబడినప్పుడు, కొన్నిసార్లు నేను అవమానపరచబడినప్పుడు దేవుడు కష్టాన్ని అనుమతిస్తూ ఉన్నాడు. హీ అలౌస్ పెర్సిక్యూషన్. ఆయన శ్రమను అనుమతిస్తాడు. మంచి కొరకు శ్రమను అనుమతిస్తాడు. ఏంటో మంచి? నేను విశ్వాసములో పూర్ణునిగా చేయబడాలి. అయితే ఈ శ్రమలు ఎన్నాళ్ళు ఉంటాయి? కొద్ది కాలమే. ఈ శ్రమలు ఎన్నాళ్ళు ఉంటాయి? కొద్ది కాలమే. ఈ కొద్ది కాలము తరువాత మహిమ ఉంది. పేతురు చెప్పే పాఠం ఏంటంటే, శ్రమలు తరువాత మహిమ ఉంది, సిలువ తరువాత కిరీటం ఉంది, సిలువ తరువాత సింహాసనం ఉంది. యేసు ప్రభు వారి జీవితంలో సిలువ అనుభవించాడు. సిలువ అనుభవించిన తరువాత సింహాసనం దొరికింది. కనుక ప్రతి శ్రమ తరువాత ఒక కిరీటం, ఒక సింహాసనం, ఒక ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాస యొక్క జీవితంలో శ్రమలు అనివార్యం. అంటే అనివార్యం అంటే తప్పకుండా శ్రమలు వస్తాయి. అనారోగ్యం, ఈరోజు ఒక సహోదరి హాస్పిటల్కి వెళ్ళి కారు కూడా వెళ్ళింది. అనారోగ్యం తరచు తరచు తరచు, పేదరికం తరచు తరచు, ఆర్థిక పరమైన అభివృద్ధి లేకపోవడం, మోసాలు చేసి ధనవంతులు అయ్యేవారు ఉన్నారు. కానీ యథార్థంగా ఉండి పేదలైన వారు కూడా ఉన్నారు. మోసం చేసి, అక్రమాలు చేసి, అక్రమ డబ్బు సంపాదించుకొని ధనవంతులైన వారు ఉన్నారు ఈ సమాజంలో. నీతిగా నిజాయితీగా బతికి పేదలుగా ఉన్నవారు ఉన్నారు ఈ సమాజంలో. నేను 30 సంవత్సరాల సేవ జీవితంలో వారిని చూశాను, వీరిని చూశాను. వారిని చూసినప్పుడు ఏమి అనలేను, వీరిని చూసినప్పుడు కూడా ఏమి అనలేను. యేసుప్రభు నమ్ముకున్నారు కొంతమంది. వారి జీవితంలో ఎక్కడ వేసిన గొంగలిలాగా, ఎక్కడ అప్పుడు ఎలా నమ్ముకున్నారో ఇప్పటికీ అలాగే ఉన్న కుటుంబాలు నాకు తెలుసు. పిల్లరా, శ్రమలు అనివార్యం. దేవుడు శ్రమలు మంచికి అనుమతిస్తాడు. మంచికి, ఫర్ గుడ్ పర్పస్. ఆ శ్రమలలో నీవు ప్రభు స్వరాన్ని వింటావు. ఆ శ్రమలలో ప్రభు సారూప్యతలోకి మార్చబడతావు. ఆ శ్రమలలో ఆయన ఆదరణ నువ్వు అనుభవిస్తావు. ఆ శ్రమలలో నిన్ను సరిచేసుకుంటావు. శ్రమలు వచ్చినప్పుడు ఏం అడగాలి దేవుణ్ణి? శ్రమలు కష్టం వచ్చినప్పుడు ఏం అడగాలి? ప్రభువా, నాలో ఏమైనా పొరపాటు ఉందా? నాలో ఏమైనా తప్పు ఉందా నాయనా? శ్రమలలో దిద్దుబాటు, శ్రమలలో సరిచేసుకోవడం, శ్రమలలో పశ్చాత్తాపం. అయ్యా ఇంకెప్పుడు చేయనయ్యా. ఆయన కాళ్ళు పట్టుకొని, దావీదు బేర్షెబాతో పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేస్తే బిడ్డ పుట్టాడు. బిడ్డ పుడితే బిడ్డ బతకలేదు, బిడ్డ చచ్చిపోయాడు. బెత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదు, ఆ బిడ్డ చచ్చిపోయినప్పుడు దావీదు బతికించమని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు బతికించలే, బిడ్డ చచ్చిపోయాడు. వినండి, దావీదు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు దావీదుతో మాట్లాడాడు. ఒక పాపం, ఒక నష్టం, ఒక పశ్చాత్తాపం, పరిశుద్ధత. అర్థమైందా? మళ్ళా చెప్పనా? ఒక పాపం, ఒక మరణం, ఒక నష్టం, తర్వాత పశ్చాత్తాపం, తర్వాత పరిశుద్ధత. దేవుడు అనుమతిస్తాడు శ్రమలను. కొన్నిసార్లు ఏ తప్పు చేయకుండా దేవుడు శ్రమలు ఇస్తాడు. ఎందుకు తెలుసా? నేనేం తప్పు చేయలేదు అనుకుంటాను చాలాసార్లు. అయ్యో నేనేం తప్పు మాట్లాడలేదే, నేనేం తప్పు చేయలేదే, నాకెందుకు ఈ శ్రమ? దేవుడు ఒక మంచి కొరకు నిన్ను అనుమతించాడు. ఎందుకంటే నీ విశ్వాసము బంగారము కంటే అమూల్యమైనది. దాన్ని మరింత వెలుగుగా, మహిమగా చేయడానికి దేవుడు శ్రమలను అనుమతించాడు. కొంతమంది యవనస్తులుగా ఉన్నటువంటి వారు, పిల్లలుగా ఉన్నటువంటి వారికి ఈ పాఠం అర్థం కాకపోవచ్చు. మీకు పెద్ద శ్రమలు, కష్టాలు ఉండకపోవచ్చు. ఒకవేళ శ్రమలు, కష్టం ఉన్నా అది మీ స్వయం కృతాపరాధం అయి ఉండొచ్చు. స్వయం కృతాపరాధం అంటే నీకు నువ్వు చేసుకునేది అయి ఉండొచ్చు. కానీ వినండి, వీటన్నిటిలో గుండా మనం ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి. పాఠం, జీవన నడవడికి నేర్చుకోవాలి. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు,
ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదు, అబద్ధం మోసం చేయకూడదు, భక్తిగా జీవించాలి. ఈ పాఠాలన్నీ దేవుడు ఎప్పుడు నేర్పుతాడంటే అగ్నిలో పెట్టి నేర్పుతాడు, శ్రమలో పెట్టి నేర్పుతాడు, ఒంటరితనంలో పెట్టి నేర్పుతాడు దేవుడు. లేకపోతే మనం వినం కదా, చాలాసార్లు వింటామా? వినం. దేవుడికే పాఠాలు చెప్తాం మనం. కాబట్టి ఈ పేతురు ఈ పత్రికలో మాట్లాడుతూ గొప్ప నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. గొప్ప నిరీక్షణ ఉన్నది, గొప్ప నిరీక్షణ ఉన్నది మనకి. ఈ లోకంలో ఉండే శ్రమలు, అనారోగ్యాలు, ఇబ్బందులు ఇవన్నిటిని దాటి ఒక గొప్ప నిరీక్షణలోనికి వెళ్ళబోతున్నాం. నిరీక్షణ చెప్పండి అందరూ కూడా ఏంటది? నిరీక్షణ అంటే జరగబోయే దాని యొక్క నిజ స్వరూపం అన్నమాట. ఏదైతే ప్రభు చేయబోతున్నాడో అది ఇంకా బయలుపరచబడలేదు. దేవుడు ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడో అది ఇంకా మనకు తెలియదు. ఒకటే మనకు తెలుసు, సిలువ తెలుసు, ఆయన మరణం తెలుసు, ఆయన రక్తం తెలుసు, ఆయన చనిపోయి తిరిగి లేవడం తెలుసు. కానీ ఆయన నిత్యత్వంలో ఏం చేయబోతున్నాడు ఇంకా మనకు తెలియదు. స్టిల్ కుడ్ ఫైండ్ అవుట్, బట్ హీఈస్ అట్ వర్క్. ఆయన తన పనిని చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలు మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 5వ వచనం చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా నున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆశ్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇది కాంపౌండ్ సెంటెన్స్గా ఉంటుంది. సౌర భాషలో ఎవరైనా చదువుతారా? సౌర భాషలో చదవండి. 1 పేతురు 1:5. ఓకే, మొదటి అంశం, 3 అంశాలు చెప్తానని చెప్పాను. మొదటి అంశం, మనకు బయలుపరచబడబోవు రక్షణ. మన రక్షణ పొందాము, బయలుపరచబడబోవు రక్షణ. రాసుకుంటే ఆ మాట రాసుకోవాలి. అదేంటంటే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. కడవరి కాలమందు, ఆఖరు కాలములో దేవుడు ఒక రక్షణ బయలుపరచబోతూ ఉన్నాడు. ఏంటి రక్షణ? సాధారణంగా రక్షణ అంటే మనం ఏమనుకుంటాం? సిలువలో యేసు ప్రభువు చేసిన రక్షణ. 3 రక్షణలు ఉన్నాయి విశ్వాస యొక్క జీవితంలో. ఎన్ని రక్షణలు ఉన్నాయి? 3 రక్షణ. ఒకటి పాపము యొక్క శిక్ష నుండి రక్షణ. పాపము యొక్క శిక్ష నుండి రక్షణ అంటే ఆ సిలువ రక్తంలో నువ్వు కడగబడకపోతే నీవు నిత్య నరకాగ్నికి వెళ్ళాలి. దేవుని యొక్క కోపోగ్రత మన మీదకు రానయ్యింది. ఆయన మన మీద కోపంగా ఉన్నాడు, మన శిక్షించాలనుకున్నాడు. దేవునికి కోపం ఉందా? దేవుడు ప్రేమ గలవాడని విన్నాం, కానీ దేవునికి కోపం ఉందా? అక్క, దేవుడు కోపగించుకుంటాడా? కోపం ఉందా లేదు దేవుడికి? ఎప్పుడు కోపం వస్తుంది దేవుడికి? మనం ఆయన ఇష్టాన ప్రకారంగా జీవించినప్పుడు, అంతే కదా. బైబిల్లో దేవుడు కోపం వచ్చిన సందర్భాలు గుర్తున్నాయి మీకు ఎవరికైనా? ఎప్పుడెప్పుడు దేవుడు కోపపడ్డాడు? ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? కోపమై ఏం చేశాడు? ఆదామును ఆయన కృప చేత మరలా పాపంలో జీవించుకుంటూ నిమిత్తము ఆదామును ఏదైనా తోటల నుండి బయటకు పంపించేశాడు. నోవహు దినాల్లో ఏం జరిగింది? ప్రజలందరూ పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి మొట్టమొదటి వర్షం అదే, ఆయన విపరీతమైన నీటిని పంపించి జలప్రలయం రాగా ప్రజలందరూ కూడా చచ్చిపోయారు. చేసిన తప్పుకు తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు అనేది వాస్తవం. యు కెనాట్ ఎస్కేప్. నీవు ఎస్కేప్ అవ్వడం సాధ్యం కాదు నీకు. దేవుడు ప్రతి పాపాన్ని ఆయన వెలుగులోకి తీసుకువస్తాడు, ఆయన శిక్షిస్తాడు. దేవుడు పాపాన్ని క్షమించడు, పాపిని క్షమిస్తాడు, కానీ పాపాన్ని ఆయన శిక్షించాలి. ఎవరు శిక్షిస్తారు పాపాన్ని? ఇంకొక నేను చెప్పిన మాట మరలా అడిగాను, ఎవరు శిక్షిస్తారు పాపాన్ని? దేవుడు కదా, రైట్. దేవుడు శిక్ష ఎవరి మీదకి రావాలి? మన మీదకి రావాలి, రైట్. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఆయన ఏం చేశాడు? సిలువలో మన శిక్షను ఆయన తీసుకున్నాడు కదా. మన శిక్షను
ఆయన తీసుకొని ఆయన మరణించాడు. కాబట్టి సిలువ ఎవరిది? వాస్తవంగా మనది. మన సిలువలో ఎవరు నిలబడ్డారు? యేసయ్య నిలబడి ఆయన చనిపోయాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన సిలువలో మరణించడం ద్వారా నీకు నాకు పాప క్షమాపణ కలిగింది. అంటే ఏం జరిగింది? నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించు అన్నప్పుడు ఏం జరిగింది? నీ పాపాన్ని ఆయన మీద పెట్టాడు, ఆయన నీతిని మన మీద పెట్టాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరి నుంచి రక్షించాడు? దేవుడు మనలను సాతాను నుంచి రక్షించాడా? ఎవరి నుంచి రక్షించాడు? కాదు. శిక్ష ఎవరు వేస్తాడు? సాతాను వేస్తాడా? దేవుడు వేస్తాడా? మరి దేవుడు ఎవరి నుంచి తప్పించాడు? మరలా దేవుడి నుంచే తప్పించాడు. వెరీ గుడ్. దేవుడు మనలను ఎవరిని తప్పించాడు? దేవుడి నుంచే. అంటే దేవునికి రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా వినండి. ఒకటి, ఆయన శిక్షిస్తాడు. రెండు, ఆయన ప్రేమిస్తాడు. ప్రేమ గల దేవుడు మనల్ని ప్రేమించి ఆయన వెయ్యబోయే శిక్ష నుండి ఆయనే మనలను తప్పించాడు కదా. విచిత్రంగా ఉంది కదా. దేవుడు మనలను దేవుడి నుంచే తప్పించాడు. దేవుడు ఒకటే, సాతాను నుంచి తప్పించలేదు. దేవుడు తన ఉగ్రత నుండి ఆయనే మనలను కాపాడాడు. తేజ నా కొడుకు, నేను పోలీస్ ఆఫీసర్ని. ఓకే, నేను స్పీడ్గా వచ్చే బళ్ళకు టికెట్ ఇస్తున్నాను. టికెట్ అంటే ఫైన్, 2000 రూపాయలు ఫైన్ వేస్తున్నాను. 60 కిలోమీటర్ల పైన దాటిన వాళ్ళందరికీ హెల్మెట్ లేదు, స్పీడ్గా వెళ్ళే వాళ్ళందరికీ నేను రోడ్డు మీద నిలబడి అందరికీ ఫైన్ వేస్తున్నాను. ఫైన్ వేస్తుంటే రయ్యమని తేజ వచ్చాడు బైక్ మీద. హెల్మెట్ లేదు, 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నాడు తేజ. వెళ్ళేటప్పటికి కానిస్టేబుల్ పట్టేశాడు. ఎవరయ్యా నువ్వని అంటే, ఈడు ధైర్యంగా, తేజ వాళ్ళ నాన్న కదా నేను, కాబట్టి ఎవరనుకున్నా మా నాన్నగారు ఆయన. సార్ క్షమించండి, మీ నాన్నగారు అయినా నువ్వు తప్పు చేశావు, సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది కాబట్టి నీకు 2000 రూపాయలు ఫైన్ వేయాలి. తేజ తెల్ల ముఖం వేశాడు. తెల్ల ముఖం అంటే ఏడు చేయాలి. ఇప్పుడు నాన్న దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చాడు. నాన్న, తేజ నాన్న దగ్గరికి వచ్చి అన్నాడు, నాన్న నేను తప్పు చేశాను, పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు ఫైన్ కట్టాలి. ఎవరు కడతారంటే నేనే నా జోబులో నుంచి 2000 రూపాయలు తీసి తేజకి ఇచ్చి, నా 2000 రూపాయలు తేజకి ఇచ్చి, తేజ ఆ ఫైన్ కట్టింటికి ఇంకెప్పుడు నువ్వు చేయబా. ఒకే తండ్రి ఏం చేశాడు? జాలిపడి 2000 రూపాయలు ఇచ్చాడు. కానీ ఫైన్ కట్టింది తండ్రే, కాపాడింది తండ్రే. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆ దేవుడు మనలను శిక్షించేవాడుగా ఉన్నాడు. నీవు మారు మనస్సు పొంది పాపాన్ని విడిచిపెడితే, ప్రభువును క్షమించు అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయనే రక్షిస్తాడు. ఆయనే నిన్ను పాపం నుండి విడుదల చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది మొదటి రక్షణ. ఎన్ని రక్షణలు చెప్పాను? 3 రక్షణలు కదా. మన మొదటి రక్షణ ఏంటంటే పాపం యొక్క శిక్ష నుండి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణ త్యాగాన్ని చేసి ఆయన బలి అయిపోయాడు, ఆయన మరణించాడు. అది మొదటి రక్షణ. రెండవ రక్షణ ఏంటి? భూమి మీద పాపము యొక్క బలము నుండి ప్రతిరోజు ఆయన మనం రక్షిస్తూ ఉంటాడు. మొదటి రక్షణకు రిఫరెన్స్ రాసుకున్నారా? మొదటి రక్షణకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. పాపం యొక్క శిక్ష నుండి ఆయన మనం రక్షిస్తాడు. మొదటి రక్షణ. రెండవ రక్షణ ఏంటి? ప్రతిరోజు పాపము యొక్క బలము నుండి రక్షిస్తాడు. హీ సేవ్స్ us ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్. మొదటిది పెనాలిటీ ఆఫ్ సిన్. రెండవది పాపము యొక్క పవర్ ఆఫ్ సిన్. పాపము యొక్క శక్తి నుండి ప్రతిరోజు మనల్ని కాపాడుతాడు. రెండవ రక్షణ. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ. తినవసరం లేదు. ఇదేంటి రక్షణ? ఏంటిది? పాపంలో పడిపోకుండా ప్రతిరోజు మనల్ని కాపాడుతూ ఉంటాడు. నీవు నేను ఆయన మీద ఆధారపడాలి, నీవు నేను ఆయన మీద ఆనుకోవాలి. ఒక మాట చెప్పనివ్వండి, వినండి. నీ సొంతంగా, నా సొంతంగా మనము పాపము జయించలేము. మన సొంతంగా మన పాపాన్ని నీ సొంతంగా పాపాన్ని జయించాలనుకునే ప్రతిసారి మరింత లోతుకి వెళ్ళిపోతుంటావు అన్నమాట. మరి నువ్వు పాపాన్ని జయించడానికి నీకు శక్తి ఎవరు ఇవ్వాలి? కాబట్టి ప్రతిరోజు ఉదయం నువ్వు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం ప్రార్థన చేయాలి తమ్ముడు?
డ్యూటీకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటావా? మీ ఆవిడ ఎక్కడి నుంచి చెప్పు, వచ్చిందా లేదా? అమ్మ ఆయన 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 భార్య ఎవరు చెప్పండి, ఎక్కడుంది? తగులు పెట్టాలి ఈరోజు నేను వచ్చి, తగులు తీర్చడం కాదు, చెయ్యొద్దమ్మా. ఓకే, నువ్వు చెప్పు, మీ ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాడా లేదా? లేదా అయ్యగారు, పరిగెట్టి వెళ్ళిపోవడమే లేట్, అంతవరకు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అరే టైం అయిపోయింది, గబగబా స్నానం చేయడు. నేను చూసినట్టు చెప్తున్నానా ఏంటి? కాంపిటీషన్. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలి? నువ్వు క్యాంప్ వెళ్ళినప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలి? అయ్యా నన్ను కాపాడు మాత్రమే కాదు, నువ్వు ప్రతిరోజు ఒక ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను పాపములో పడిపోకుండా నన్ను కాపాడయ్యా. చూపులో పాపంలో పడిపోయే అవకాశం ఉంది, ఆశలు కోరికల్లో పాపంలో పడిపోయే అవకాశం ఉంది, నోటితో మాట్లాడేటప్పుడు గర్వంగా అహంకారంగా అబద్ధాలు మాట్లాడి పాపంలో పడిపోయే అవకాశం ఉంది, నీ తలంపుల్లో తప్పుడు ఆలోచనలు చేసి నువ్వు పాపంలో పడిపోయే అవకాశం ఉంది, నువ్వు నిర్ణయాలు చేసేటప్పుడు తప్పుడు నిర్ణయాలు చేసి నువ్వు పాపంలో పడిపోయే అవకాశం ఉంది. దర్ ఇస్ ఎ డేంజర్ ఎవ్రీ సెకండ్ దట్ యు మైట్ ఫాల్ ఇంటు సిన్. ప్రతి క్షణం విశ్వాసి, ప్రతి క్షణం నువ్వు పాపంలో పడిపోవడానికి 100 అవకాశాలు నీకు కనిపెడతా ఉన్నాయి. ఎవరికి? విశ్వాసులకేనా? కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు కాదా? ఎవరైనా సరే కాదు, మాకు ఇంకెక్కువ. మీకు 100 అయితే మాకు 200. ఎందుకంటే నేను పడిపోయాను అనుకో, నేను ప్రసంగాలు చేయలేను. నేను పడిపోయాను అనుకో, నా ప్రసంగాలు ఎవరు వినరు. నేను పడిపోయాను అనుకో, నన్ను ఎవరు వెంబడించరు. నేను పడిపోయాను అనుకో, నేను అబద్ధికుని అనుకుంటారు. కాబట్టి వాడు మొట్టమొదటి పడగొట్టేది ఎవరైనా ఉన్నారంటే వాడు క్రైస్తవ నాయకులను పడగొడతాడు, సంఘ పెద్దలను పడగొడతాడు, సేవకులను పడగొడతాడు, నాయకులను పడగొడతాడు. ఎప్పుడైతే నాయకులు పడిపోయారో భార్యలను పడగొడతాడు, భర్తలను పడగొడతాడు, పిల్లలతో చెప్పలేకుండా ఉండడం కొరకు నాయకుల పిల్లలను పడగొడతాడు. ఈరోజు నేపాల్లో జరిగింది ఏంటో తెలుసా? నేపాల్లో ఏం జరిగిందో తెలుసా? ఈ నాయకుల పిల్లలు ఇతర దేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తుంటే పేదలైన వారు కడుపు మంట మండి దేశాన్ని తగలబెట్టేశారు. పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. పిల్లలు జీవించిన జీవితము తల్లిదండ్రుల యొక్క భక్తిని సూచిస్తూ ఉంది. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. పిల్లలు జాగ్రత్త. తండ్రి మాట, తండ్రి మాట. ఒక మాట చెప్పనా? భూమి మీద తండ్రి మాట విన్నోడు, భూమి మీద ఉన్న తండ్రి మాట విననువాడు పరలోకం యొక్క తండ్రి మాట వింటాడా? చెప్పండి. నువ్వు నీ తండ్రి మాట వినవురా, నువ్వు నీ తండ్రి మాట వినవు, దేవుని మాట ఇంకేం వింటావు? ఆశీర్వాదం లేదు. నీకు ఇల్లు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నీకు సమాధానం ఉండదు, నీ హృదయంలో సంతోషం ఉండదు. పాపంలో పడిపోయే అవకాశం ఉంది. సేవకుని కుటుంబాలు జాగ్రత్త, సంఘ పెద్దల కుటుంబాలు జాగ్రత్త, మిషనరీ కుటుంబం జాగ్రత్త. భార్యలు మీ పిల్లల విషయం, తల్లులు మీ పిల్లల విషయం జాగ్రత్త. పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అయితే నిన్ను పాపం నుంచి కాపాడగలిగిన వారు ఎవరు? నువ్వేం చేయాలి? ఇప్పుడు దేవుడు కాపాడుతాడు, నువ్వేం చేయాలి? కాపాడయ్యని అడగాలి. ఆయన కాపాడుతాడు. ఆయన ఆ రూట్లో వెళ్ళొద్దు అని నీకు మనసులో చెప్తాడు, నువ్వు వెళ్ళడం మానేయాలి. వారితో ఫోన్లో మాట్లాడొద్దు అని మనసు చెప్పుద్ది, నువ్వు మానేయాలి. నీ హృదయంలో మనస్సాక్షి అంటాడు, ఈ మనస్సాక్షితో నీకు ప్రేరేపణిస్తాడు. ఆత్మతో సాక్ష్యం చెప్తాడు, నువ్వు అది చెయ్యొద్దు, అలా మాట్లాడొద్దు, అలా వెళ్ళొద్దు, వారి ఫోన్లు వెత్తొద్దు, ఆ ఫోన్ కాల్స్ వద్దు నీకు. నువ్వు వింటున్నావా? నిన్ను కాపాడుతాడు. రెండవ రక్షణ భూమి మీద పాపం యొక్క, చెప్పండి, దేని నుంచి కాపాడుతాడు? పాపం యొక్క బలము నుండి. ఒకటి, మొదటిది ఏంటి? పాపం యొక్క శిక్ష నుండి. మీకు కంఠస్థం రావాలి మాట. ఒకటి, పాపం యొక్క శిక్ష నుండి ఆయన మనలను కాపాడాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పాపం యొక్క బలము నుండి ఎప్పుడు కాపాడుతాడు ఆయన? ప్రతి రోజు. వయసుతో నిమిత్తం లేదు. ముసలివారు పాపంలో పడిపోయే అవకాశం ఉంది. చాలా మంది అనుకుంటారు 60 అయిపోయింది, ఏట్లా మేము పాపం గురించి ఆలోచన చేసేది, మేము డైరెక్ట్గా పరలోకి వెళ్ళిపోతా ఉన్నాం. జాగ్రత్త.
మా తాత ఒక ఆయన ఉండేవాడు. ఆయన చుట్టలు తాగే అలవాటు చాలా ఉంది. చుట్టలతో తాగే అలవాటు చాలా ఉండి మానేశాడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత. కానీ చచ్చిపోయే ముందు ఎగూపురిలాగా వచ్చింది. ఎగూపురిలాగా వచ్చి ఆయన ఏమడిగాడు తెలుసా? ఆయన లంకా చుట్ట తీసుకురండి, లంకాపురం చుట్ట కావాలరా అని అడిగాడు. చచ్చిపోయే ముందు ఏం తాగాలని కోరిక కలిగింది? చుట్ట తాగి చచ్చిపోలే. ఆయన సేవ చేశాడు. సేవ చేసి చచ్చిపోయే ముందు చుట్ట తాగి చచ్చిపోయాడు. పాపంలో పడిపోయాడు లేదా? ఎప్పుడు పడిపోయాడు పాపంలో? సరిగ్గా అంటే ఎంట్రన్స్ గేట్ దగ్గర పడి, అంటే గేట్లో పడికి పెట్టలేదు, గేట్ ముందు పడి చచ్చాడు. అమ్మ వినండి, మనం అనుకుంటాం నేను బాగున్నాను, నేను బాగానే ఉన్నాను, నాకేమి ప్రాబ్లమ్స్ లేవు, నేను చాలా బాగా చర్చికి వెళ్తున్నాను, చాలా బాగా వాక్యం చెప్తున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను, నేను చాలా బాగున్నాను అని అనుకుంటాం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, పాపంలో పడిపోయే అవకాశం ఉంది. విశ్వాసే, భర్తలు మీ భార్యలను కాపాడండి, భార్యలు మీ భర్తలను కాపాడండి. వారు సమస్యలో ఉన్నప్పుడు ఇంట్లో వారు నిలదీయాలి. మీ భర్తలను కాపాడండి, మీ భార్యలను కాపాడండి, పాపంలో పడిపోకుండా వారిని కాపాడండి. జవాబుదారి తరం ఉండాలి. అందుకనే ప్రభు అంటాడు లెక్క చెప్పాలి. అడిగెళ్ళావు, ఆడవాళ్ళు బాగా లెక్క అడుగుతారు కదా, వీళ్ళకి ఏది లేకపోయినా లెక్కలు బాగా వస్తాయి. వీళ్ళకేమి 500 పట్టుకెళ్ళినావు, ఏది ఖర్చు అయింది, ఎంత మిగిలింది అంటే చెవట్లు పట్టిపోవాలి, మళ్ళీ దడ ఉనికిపోవాలా. ఏమి లెక్క చెప్పాలి. ఎంత జీతం వచ్చింది, ఇదేమి తగ్గింది నెల, ఏమి డ్యూటీకి వెళ్ళకుండా ఎక్కడి దిలాడుతున్నావు నువ్వు అని అంటే మనోడికి చెమట్లు పడుతున్నట్టు అడగల. జవాబుదారీ తనం అనేది లెక్కలా. కొడుకు వెళ్ళాడు, ఎన్ని గంటలకు వెళ్ళావు, ఎప్పుడు వచ్చావు, ఏం చేసావు, ప్రతి క్షణం లెక్క 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 లెక్క. ఎక్కడ లెక్క అడిగేది ఉండదో అక్కడ పాపం జరిగే అవకాశం ఉంది. మీకు అర్థమైందన్నమాట? ఎక్కడ లెక్క అడగడం ఉండదో, లెక్క అడగడం ఎక్కడైతే ఉండదో అక్కడ ఏం జరిగే అవకాశం ఉంది? లెక్కలేనితనం. జాగ్రత్త, లెక్కలేనితనం. కాబట్టి ఎవరైనా లెక్క అడిగితే సంఘ పెద్ద లెక్క అడుగుతాడు లేదో నాకు తెలియదు, అంటే హాజరేస్తారు. ఎవరికి కావాలి హాజరు? అవునండి, హాజరేసి ఏ రోజైనా రాని వారు ఇంతమంది ఉన్నారని ఎవరైనా ప్రశ్నిస్తారా? అని ఇలా హాజరేసుకోవడం అది ఎందుకు టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు చాలాసార్లు. హాజరేయడం, పుస్తకం పెట్టడం. తేజ ఒక మాట చెప్పురా, నీకు ఎన్నిసార్లు ఆప్షన్ పడి ఉంటుంది? నిజం చెప్పు, పడి ఉంటుందా లేదా? పడి ఉంటుంది. ఏ రోజైనా ఎందుకు నువ్వు రాలేదని అడిగారు నీకు ఎవరైనా? ఉట్టిదే ఆబ్సెంట్ వేసుకోవడం, పుస్తకం లోపల పెట్టుకోవడం డైరీలాగా. ఆబ్సెంట్ దేనికి? ఇప్పుడు చూడండి, స్కూల్లో మాస్టర్ ఆబ్సెంట్ వేస్తాడు. దేనికి ఆబ్సెంట్ వేస్తే చెప్పండి, స్కూల్కి వెళ్ళిన చెప్పాలి. ఆబ్సెంట్లు ఎక్కువ పడితే ఏం చేస్తాడు మాస్టర్ చెప్పండి? అడుగుతాడా? మరి సంగపేదలు అడుగుతున్నారా? ఎందుకు వేయడం? బుద్ధి లేని పనులు, సంస్కరణ లేనటువంటి పద్ధతులు ఎందుకు అవి? హాజరున దానికి మళ్ళీ ఎంతసేపు? 10 నిమిషాల. ఎందుకండి అవి? సురాను 30 సంవత్సరాల పాటు సేవ చేస్తున్నాం, చెప్పు ఎందుకు అటెండెన్స్ వేయడము? ఎవరైనా నాకు ఆబ్సెంట్ పడిపోతుంది అని చెప్పి మందిరానికి పరిగెట్టి వచ్చాడు ఎవరున్నారా? పోనీ వేసుకుని నాకే, నన్ను అడిగిన వాడు ఉన్నాడా? అంటే హాజరు వేయడం చాలా మంచిదే, పెద్దలు పెట్టారు ఆ క్రమం. వాక్యం చెప్పకపోయినా పర్లేదు, కానీ ఆజూర్ అని అనకపోతే, వాళ్ళు పిలవకపోతే ఏదో జరగలేనట్టుగా ఉంది ఈరోజు. అంత అలవాటు అయిపోయినాం. కానీ దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? అయ్యా 3 రోజులు బట్టి రావట్లేదు, 3 వారాలు బట్టి రావట్లేదు, అరే అటెండెన్స్లో 3 వారాలు లేడేంటి అని ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శ చేసి, అయ్యా 3 రోజులు బట్టి నువ్వు ఆదివారం రావట్లేదు కదా ఆయన ఇంటికి వెళ్ళి పలకరించడం ఎవరు ఉంటారా? ఎందుకు ఉండరు? ఎందుకు లేదు? పాపంలో పడిపోయాడేమో. ఎవరికైనా బాధ ఉందా? ఎవరైనా రావట్లేదన్న బాధ ఉందా? ఎవరైనా పాపంలో పడిపోయారని చింత ఉందా? ఎవరైనా ఇంటికి వెళ్ళామో మనం? తప్పిపోయిన గొర్రె అదే నెత్తుక్కుంటూ వచ్చిందా కాపరి దగ్గరికి? కాపరి వెళ్ళాడా? చెప్పండి, నువ్వు వెళ్ళావా? సంఘ పెద్ద వెళ్తున్నావా? ఇంటింటికి వెళ్తున్నావా? ఇంటింటికి వెళ్తున్నావా?
సంఘ పెద్దలు మీ పాదాలకి వందనాలు చెప్తాను. మీ పని మీరు కాపరి, మీరు సంఘానికి కాపరి. అంటే ఎవరు పాపంలో పడిపోయారు, ఎవరు సంఘానికి దూరం అయిపోతున్నారు ఎవరికి తెలుస్తుంది? అది హాజరు బట్టి సంఘ పెద్దలకు తెలిస్తే సంఘ పెద్దలు ఏం చేయాలి? వారు వెళ్ళి వాళ్ళు దర్శించి వారు మాట్లాడి వారు మరలా సంఘంలోకి వచ్చేటట్టుగా ప్రయత్నము చేయాలి. అటువంటి ప్రయత్నం జరగనప్పుడు ఆ హాజరు పట్టి వాళ్ళ ఉపయోగం ఉందా? చెప్పండి అమ్మా. మరి వచ్చేవారు ఏం చేస్తారు చెప్పండి? రెండు జరగాలి. హాజరేస్తే ఎన్ని ఆబ్సెంటీసులు పడ్డాయో అన్ని ఇళ్ళకి సంఘ పెద్ద తిరగాలి. నువ్వు ఇంటింటికి తిరగడానికి బస్సు ఛార్జీలు అయితే నన్ను అడుగు. ఇది ఇంకెంత ఘోరమో చూడండి. బస్సు ఎక్కక్కర్లేదు, ఆటో ఎక్కక్కర్లేదు, కానీ సంఘ పెద్ద ఇంటింటికి తిరగడం. ఇటువంటి సంఘ పెద్దలు అంటే ఈ సంఘ పెద్దలు అంటం లేదు. సురానా మీ ఊరు అంతేనా? భాస్కర్రావు గారు ఇంకెవరు సేవకులు ఉన్నారు? నేను వెళ్ళిన 50 నాన్న అన్ని సంఘాల్లో అంతే. సేవకుడు వెళ్తారా? పోనీ చెప్పండి, సేవకులు వెళ్తారా? నాయన అలముఖం పెట్టు వెళ్తారులే చెప్పండి. లేదు, మండలి రావడం డైరెక్ట్ మండలికి వస్తాం, డైరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సెండ్ ఆఫ్ రిసీవింగ్ ఇక్కడ మండలి. ఇక్కడికి వస్తాం, కూర్చుంటాం, తినేస్తాం, ఇక్కడి నుంచి వెళ్ళి తుర్రు పరుగు బండి స్టార్ట్. మరికి ఎక్కడ ఆగలేదు. కబడ్డీ ముట్టుకోవడం చెప్పండి. కబడ్డీ ముట్టడం, పరిగెట్టి వెళ్ళిపోవడం. పోనీ మీరెవరైనా అడుగుతారా? పోనీ గురు మా ఇంటికి రా ప్రార్థన చేయి అడుగుతారా? అచ్చ అంటే ఏమైపోయింది ఇప్పుడు? వ్యవస్థ అంతా ఏమైంది ఇప్పుడు? ఎండిపోయినట్టు అనిపించట్లేదా? ఎండిపోయిన మొక్కలాగా ఉండలేదా? దయచేసి విశ్వాసులైన వారు పాపంలో పడిపోతున్నారు. వారి విషయమే మనం మరింత జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకటి, దేవుడు మన ఎక్కడికి రక్షిస్తున్నాడు? ఒకటి పాపం యొక్క, రెండో మాట చెప్పండి, పాపం యొక్క శిక్ష నుండి. అందుకనే పెన్ను కాగితం పుస్తకం ఉండాలా. పాపం యొక్క చెప్పండి శిక్ష నుండి ఆయన మనలను చెప్పు. పాపం యొక్క అది మొదటిది. రెండోది ఏంటి? పాపం యొక్క బలము నుండి ఆయన రక్షిస్తూ ఉన్నాడు. రైట్. కాబట్టి పాపంలో పడిపోకుండా ఉండాలంటే విశ్వాసం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. దేవుని సహాయంతో పాపాన్ని ఏం చేయాలి? జయించాలి. పాపంలో పడిపోకుండా మనము కాపాడుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల గురించి ప్రార్థన చేయాలి. భార్య భర్త వెళ్ళిపోయాడు అనుకో, భార్య ఏం చేయాలి? తిట్టుకోని ఉండకూడదు. వెళ్ళిపోయాడు, ఎక్కడ తిరుగుతుండేటో, ఎక్కడ దూరిపోండో, ఎక్కడ ఉండిపోండో, ఇలాగే వెళ్తాడు రాడు, ఇలా గొనుక్కోకూడదు. మోకరించి, అయ్యా నా భర్త మోసం చేస్తాడేమోనయ్యా, నన్ను నా భర్త పాపంలో పడిపోకుండా కాపాడయ్యా. ఒక మాట అడగనివ్వండి, ఎప్పుడైనా మీ భర్తల గురించి మీరు కన్నీటితో ప్రార్థన చేశారు? ఎప్పుడైనా మీ భర్తల గురించి మీరు కన్నీటితో ప్రార్థన చేశారు ఎప్పుడైనా? అంత ప్రాముఖ్యం కదా. మీ భర్తలు పాపంలో పడిపోకుండా మీరేం చేయాలి? మీ పిల్లలు పాపంలో పడిపోకుండా నేను ప్రతిరోజు ప్రభు పాదాల కన్నీరు కారుస్తాను. 4 పిల్లల కొరకు. నా పెద్ద కుమార్తె కెనడాలో ఉంది, నా రెండో కుమార్తె సేవ చేస్తూ ఉంది, నా మూడో కుమార్తె MBBSలో జాయిన్ అవ్వబోతూ ఉంది, నా కొడుకు దర్శన్ ఊటీలో ఉన్నాడు. నా ప్రతిరోజు నా ప్రార్థన ఏమిటంటే, అయ్యా నా పిల్లలు పాపంలో పడిపోకుండా కాపాడు. మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేస్తారా? తప్పు చేసినప్పుడు కొట్టడం కాదు, తప్పు చేసినప్పుడు తిట్టడం కాదు, తప్పు చేసినప్పుడు ఇంట్లో ఏదో యుద్ధం వచ్చినట్టుగా చేయడం కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? గాడ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ us. ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడు. మూడవది, ఆయన మనలను పాపం యొక్క ఉనికి నుండి కాపాడుతాడు. ఉనికి, పాపం యొక్క ఫ్రమ్ ద ప్రిజన్స్ ఆఫ్ సిన్. పెనాలిటీ, పవర్ అండ్ ప్రిజన్స్. 3 పాపం యొక్క శిక్ష నుండి తప్పించాడు శిలువ ద్వారా. ప్రతిరోజు పాపం యొక్క బలం నుండి తప్పిస్తూ ఉన్నాడు. మూడవది పాపం యొక్క ఉనికి నుండి. ఉనికి మరి 3 పదాలు ఏంటి? ఇంపార్టెంట్ పదాలు ఏంటి ఇప్పుడు? 1 శిక్ష, 2 బలము, 3 ఉనికి. 3 ఉనికి నుండి ఆయన మనలను తప్పిస్తాడు. ఇది
అంతిమ రక్షణ అంటారు దీన్ని. పేతురు 1వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మనం చదివినటువంటి మాట మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. ఇప్పుడు ఈ రక్షణ ప్రభు సిద్ధం చేస్తా ఉన్నాడు. ఈ రక్షణ ప్రభు సిద్ధం చేస్తా ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? నేను వెళ్ళి మీకు ఇల్లు కడతానన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. పడవద్దు, నేను వెళ్ళి మీకు గృహాలు నిర్మిస్తాను, లేని వెళ్ళి మీతో చెప్తాను, మీరందరూ నేను తీసుకువెళ్తానన్నాడు. కాబట్టి నిరీక్షణ ఏమిటంటే, ఈ రక్షణ ఏమిటంటే, ఆ యొక్క నిరీక్షణలోనికి పాలుభాగస్తులు అవుటకు ఆయన మనకు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మన కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప రక్షణ మనకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే పాపమే లేనటువంటి ఆ లోకానికి మనం తీసుకొని పోబోతా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మీ హృదయంను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు గనుక నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడ్ల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. గమనించిన మాట, నేనేం చేస్తాను? వెళ్ళి ఐ ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ, మీకు మీ స్థలాన్ని సిద్ధం చేస్తాను. మీరు నివసించినట్లు, మీరు నాతో ఉండినట్లు నేను మీకు స్థలాన్ని సిద్ధం చేస్తాను. దేవుడు ఇప్పుడు యేసుప్రభు ఏ పనిలో ఉన్నారు? ఇప్పుడు నీ కొరకు నా కొరకు స్థలాన్ని ఇంకొకరి చేత సిద్ధం చేయటం లేదు, ఆయనే సిద్ధం చేస్తా ఉన్నాడు. ఆ స్థలాన్ని ఆయనే సిద్ధం చేస్తా ఉన్నాడు. ఆయన గృహాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మును తీసుకొని పోదును. రక్షణ యొక్క పరిపూర్ణతను మీరు గమనించాలి. ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నాం? పారబోతలు తప్పిపోవడానికి మాత్రమే కాదు, ఈ లోకంలో ఆరోగ్యము, సంతోషము, సమాధానం కలిగి ఉండడానికి మాత్రమే కాదు. కానీ వినండి, మనం ఎందుకు రక్షింపడ్డామనంటే అంతిమ రక్షణ అయినటువంటి ఆ నిత్య జీవంలోనికి వెళ్ళడానికి రక్షింపబడ్డాం. అంత మాత్రమే కాదు, భూమి మీద జీవిస్తున్న దినాలలో పాపము నుండి ప్రతిరోజు రక్షింపబడ్డానికి మనం రక్షింపబడ్డాం. నీవు నేను పాపంలో పడిపోయే అవకాశం ఉంది ప్రియులారా. మనల్ని కాపాడగలిగింది ప్రభు ఒక్కడే. అది ఏ విధమైన పాపమైనప్పటికీ కూడా. ఈ మధ్యకాలంలో వ్యభిచారము అనే పాపం చాలా ఎక్కువైపోతా ఉంది. మోరల్ ఫాలింగ్, వివాహేతర సంబంధాలు, వ్యభిచారం. ఇంకొక స్త్రీతో, పెండ్లైన వారు ఇంకొక స్త్రీతో. యేసుప్రభువు చెప్పిన మాట ఏంటో చెప్పనా ఒకసారి? నువ్వు ఒక స్త్రీతో కానీ ఒక పురుషుడితో కానీ పడుకుంటే కాదంట, మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచారం చేసినట్టే. మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచారం చేసినట్టే. అంటే పడుకున్నవాడు పాపం చేసినట్టే, కానీ మోహపు చూపుతో చూడటముతోనే పాపం ప్రారంభమైంది. అంటే ఎన్ని పాపాలు జరిగాయి అప్పుడు? ఎన్నిసార్లు చూస్తే ఒకడు ఒక స్త్రీతో పడుకుంటాడు కదా? ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు పాపం జరిగిందా లేదా? పాపం జరిగి అంతిమంగా బరి తెగించి, అయ్యో విశృంఖలనగా, చాలా విచారకరమైన విషయం. గుండె వేదనతో కొట్టుకుంటా ఉంది ప్రియులారా. ప్రభు హృదయం వేదనకు గురవుతా ఉంది. అన్ని పాపములు సరే, కానీ లైంగిక పాపము చాలా తప్పు. ప్రభు అన్ని పాపముల కంటే ఫస్ట్ పెట్టిన పాపం ఏంటో తెలుసా? లైంగిక పరమైన వ్యభిచారం అనే పాపం. దొంగతనం, మోసం, ఇవన్నీ పాపాలే. కానీ వీటన్నింటిలో శరీరము ఇన్వాల్వ్ అయిన పాపం ఏది? ఇంకొకటి, కట్టుకున్న భార్యకు నువ్వేం చేసావు? ఇంకొక స్త్రీతో నువ్వు వ్యభిచారం చేసినప్పుడు కట్టుకున్న భార్యకు నువ్వేం చేసావు? మోసం చేసావు కదా. అగ్ని సాక్షిగా హైందవులైతే పెళ్లి చేసుకుంటారు, క్రైస్తవులైతే దేవుని సాక్షిగా పెళ్లి చేసుకున్న ఆ నిబంధనను వారు మీరారు కదా. జాగ్రత్త. అయితే అటువంటి పాపం చేసిన వారిని కూడా యేసయ్య క్షమించగలడు. ఎంత ఘోర పాపినైనా సరే ప్రభు క్షమించి
పవిత్రులుగా చేయగలరు. దావీదు పాపం, ఇందాక మనం అనుకున్నాం, దావీదు పాపం చేశాడు, కానీ పాపం నుంచి బయటకు వచ్చాడు అంటే ఎలా రాగలిగాడు? లోతైన పశ్చాత్తాపం, తన హృదయములో కన్నీరు కార్చాడు, వేదనకు గురయ్యాడు. అసలు కారణం ఏంటో కనుక్కున్నాడు. నేను అసలు ఈ పాపం చేయగల కారణం ఏంటో కనుక్కొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రభు పాదాల చెంత ఒప్పుకొని, ఒక మాట అడగనివ్వండి, ఎప్పుడైనా కన్నీరు కార్చారా మీరు ప్రభు దగ్గర? ఎప్పుడైనా ఏడ్చారా జరిగిన పొరపాటుకి? అయ్యా నన్ను క్షమించయ్యా. మన వెచ్చటి కన్నీరు ప్రభు పాదాల చెంత పడ్డాయా? అంటాడు, నేను తప్పించుకోక ఒప్పుకున్నాను అని అంటాడు. నేను తప్పించుకోలేదు, ప్రభు నన్ను పట్టుకున్నప్పుడు నేను ఒప్పుకున్నాను. నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడాడు, దావీదా నువ్వే ఆ వ్యక్తివి అని అంటే, నువ్వెవడో నాతో చెప్పడానికి? రాయ్ బంటోతులు పిలిచి వీడిని లోపలేసేయండి అని అనొచ్చు. తప్పించుకోలేదు. దావీదు ఏం చేశాడో తెలుసా? వినండి. ఆ మనుషుణ్ణి నేనే ఒప్పుకున్నావా నువ్వు ప్రభు దగ్గర? పశ్చాత్తాపడ్డావా ప్రభు దగ్గర? ఆయన పాపాన్ని ఒప్పించినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగామా? పాపము తాండవిస్తూ ఉంది. లెక్కలు దేవుని డబ్బు, సంఘములో దేవుని డబ్బు దొంగల పాలవుతూ ఉంటుండగా, ఏదో కోవిల్లోని ఏదో టెంపుల్ ఉంటుంది కదా, హైందవ టెంపుల్స్లో కానుకలు వేసేదాన్ని ఏమంటారు? హుండీ ఎత్తుకెళ్ళిపోయారని వింటాం కదా. ఇప్పుడు సంఘంలో దొంగలు పడుతున్నారు, క్రైస్తవ సంఘాల్లో దొంగలు పడుతున్నారు, ఇక్కడ కూడా డబ్బు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎంత అవమానం, ఎంత అరాచకం అది. క్షమాపణ అడుగుతున్నామా ప్రభుని? రెస్టిట్యూట్ చేస్తున్నామా? రెస్టిట్యూషన్ అంటే ఆ జరిగిన తప్పును సరిదిద్దుతున్నామా? సరిదిద్దడం అంటే ఏంటి? ఎవరు చేశారు సరిదిద్దే పని? జక్క ఏం చేశాడు? యేసు ప్రభువు ఇంట్లోకి వెళ్ళిన వెంటనే జక్క ఏం చేశాడు? నేను ఎవరి దగ్గరైనా నా ఆస్తి అంతట్లో సగభాగం ఇచ్చేశాడు. మొదటిది ఇచ్చేసింది ఏంటి? నా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తా అన్నాడు. రెండోది ఏం చేశాడు? ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకునే వారికి ఎంత ఇస్తున్నాడు? 4 వంతులు. అది అలా చూస్తారు. ఎప్పుడు కూడా రెస్టిట్యూషన్ చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు తప్పు చేసావా, దాన్ని సరిదిద్దే ప్రయత్నాన్ని చేయి. లోకాసు సువార్త 19వ అధ్యాయము 8వ వచనం చదవండి. లోకాసు సువార్త 19:8. తేజ చదువునాన్న. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతురని ప్రభుతో అంటే తిరిగి ఇచ్చేసాడా లేదా? నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే, ప్రభు నీతో జీవించాలంటే నువ్వేం చేయాలి? చేసిన తప్పును నువ్వే సరిదిద్దాలి. నష్టం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది, నువ్వు సరిదిద్దాలి. ఒక స్త్రీకి అన్యాయం జరిగింది, నువ్వు సరిదిద్దాలి. ఒక సంఘానికి నష్టం జరిగింది, నువ్వు సరిదిద్దాలి. దిద్దుబాటు చేయాలి. అయితే దేవుడు మనల్ని పవిత్రపరిచి ఆ పాపమే లేని ఒకటి పాపం యొక్క 3 చెప్పండి. పాపం యొక్క శిక్ష నుండి తప్పిస్తున్నాడు. రెండవది పాపం నుండి ఆయన రోజు తప్పిస్తాడు. మూడవది పాపం యొక్క ఎప్పుడు తప్పిస్తాడు ఆయన? అంత్యకాలమందు, ఆ ఆఖరు దినాలలో ఆయన మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? పాపమే లేని, శోధనే లేని, పాపములో పడిపోయే అవకాశమే లేని ఆ పరలోక రాజ్యానికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. అది అంతిమ రక్షణ. చెప్పండి, అదేంటది? ఇప్పుడు మనకున్న నిరీక్షణ ఏంటి? ప్రతిరోజు నువ్వేమని ప్రార్థన చేయాలి? అయ్యా నన్ను తీసుకుని వెళ్ళయ్యా, పాపమే లేని ఆ స్థితిలో నన్ను తీసుకుని వెళ్ళి ప్రభు అని మనం ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. పిల్లరా, ఎవరైనా పాపపు బలంకి పట్టుబడుతున్నారా? పాపపు బలానికి లోనైపోతున్నారా? పాపమని జయించగలుగుతున్నారా మీరు? యుద్ధం జరుగుతుందా మీలో? పాపానికి పరిశుద్ధతకు మధ్య యుద్ధం జరుగుతుందా? జరగడం చాలా మంచిది. యుద్ధం జరిగితే చాలా మంచిది. ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఫైట్. ఎందుకంటే యుద్ధం జరిగితే కదా విజయమో అపజయమో తేలేది. యుద్ధమే జరగకపోతే విజయాన్ని గురించి ఆలోచనే రాదు కదా. కాబట్టి యుద్ధం మంచిది. నీలో యుద్ధం జరగాలి.
నీ శరీరానికి, నీ కోరికలకు, నీలో ఉన్న పాప స్వభావానికి, పరిశుద్ధతకు, దేవునికి మధ్య యుద్ధము. ప్రతిరోజు యుద్ధం. ప్రార్థనలో ప్రార్థిస్తూ, ప్రభువా నాకు విడుదల ఇవ్వయ్యా, ఒకరోజు ఆ రక్షణ నాకు దయచేయ ప్రభువా, పాపమే లేని ఆ నిత్య పరలోక రాజ్యం నన్ను నడిపించు ప్రభువా అని మనం ప్రభుని అడగాలి. ఓడిపోవద్దు. మీరు ఓడిపోవడం ప్రభుకి అవమానం. మీరు ఓడిపోతే ప్రభుకు సిగ్గు. నేను ఓడిపోతే ప్రభుకు సిగ్గు. నేను పాపంలో పడిపోతే ప్రభుకు అవమానం. మనం ప్రభు దగ్గర గెలవాలి. ఆయన గెలిచేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభువు చెప్పారు, నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా లోకాన్ని జయిస్తారు. మొదటి సెషన్ ముగింపోయింది. చిన్న ప్రార్థన చేసుకుందాం, బ్రేక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వద్దాం. కళ్ళు మూసుకోండి. పాపంతో పోరాడుతున్నారా మీ హృదయంలో? పాపాన్ని గురించిన యుద్ధం జరుగుతుందా మీ హృదయంలో? మీ భర్తలు పాపంతో పోరాడుతున్నారా? మీ పిల్లలు పాపంతో పోరాడుతున్నారా? నీవు వ్యక్తిగతంగా ఇంకా పాపంతో పోరాడుతున్నావా? నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ ఫోన్ కాల్స్ని ప్రభు వింటున్నాడు. నీ సంభాషణ ప్రభు వింటున్నాడు. ప్రభు నన్ను క్షమించు అని కాళ్ళు పట్టుకుందాం. లోతైన పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభువా నేను ఘోరమైన పాపినయ్యా, నన్ను క్షమించు. ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండద్దు. బూతులు వస్తున్నాయా నీ నోటంట? ఆరాధన చేస్తున్నావు, నీ నోట బూతు మాటలు రాకూడదు కదా. మహాపరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రాలు. మా హృదయంలో పాపం తాండవిస్తూ ఉందయ్యా. నా సమాజంలో పాపం చేసేవారు ఎక్కువ అవుతూ ఉన్నారు తండ్రి. ఈ విధంగా ఉన్నటువంటి మా జీవితాలలో ప్రభువా మీరే తండ్రి కనికరించి కృప చూపించి మనం బలపరిచి, అన్నగారు మేమెన్నడూ పాపము జోలికి వెళ్ళకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. బలపరచండి. చేరి పిల్లలను దీవించి మీరు ఆశీర్వదించి మహిమ పొందుదురని, రెండవ సందేశంలో కూడా మీరు సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.